ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడాన్ని స్వాగతిస్తున్నామన్నారు ఎమ్మెల్సీ మధుసూదనాచారి. కక్ష సాధింపు చర్యలో భాగంగానే కవితను అన్యాయంగా అరెస్ట్ చేశారన్నారు. కడిగిన ముత్యంలా కవిత బయటకు వచ్చిందన్నారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ, చెప్పండి, ఎమ్మెల్సీ కవిత బెయిల్ కు సంబంధించిన అప్డేట్ ఏంటి? ఎమ్మెల్సీ కవిత గారికి బెయిల్ మంజూరు చేసినటువంటి విషయం మనందరికీ కూడా తెలిసిందే. ప్రధానంగా ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో కూడా సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసినటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాము. గత కొద్ది రోజుల నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలకు సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎమ్మెల్సీ మధుసూదనాచారి గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది, ప్రధానంగా ఎలాంటి ఆధారాలు కూడా లేవని కూడా చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. అటు సుప్రీంకోర్టుకు సంబంధించి డైరెక్ట్గా ఈడీని కానీ సిబిఐని కూడా ప్రశ్నించినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు? కవిత గారికి సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడాన్ని స్వాగతిస్తున్నాం, మా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాం. అయితే ఈ సందర్భంగా సిబిఐ ఈడీలు వ్యవహరిస్తున్నటువంటి తీరు, గడిచిన కొన్ని సంవత్సరాలుగా ఈ స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి ఈ సంస్థలు అధికార పక్షం కొమ్ముగాస్తూ అధికారంలో ఉన్నటువంటి పార్టీ ప్రయోజనాల పరిరక్షణే తన బాధ్యత అనేటువంటి విధంగా దిగజారి పనిచేస్తూ ఉన్నదనడానికి నిదర్శనం ఈరోజు సుప్రీంకోర్టు కవిత గారికి ఇచ్చినటువంటి బెయిల్ కూడా ఒక అంశం. వాస్తవంగా మొదటి నుండి కూడా కవిత తను నిరపరాధి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూనే కడిగిన ముత్యంలాగా నేను బయటకు వస్తా అనేటువంటి ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తం చేసింది. ఆ ఆత్మవిశ్వాసం వెనుక తను ఏ తప్పు చేయలేదు కాబట్టి దాని ప్రాతిపదికనే మాట్లాడడం, ఈరోజు బెయిల్ రావడం చాలా గొప్ప ఒక రకంగా నైతిక విజయంగా మేము భావిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా దేశంలో ఒక చర్చ జరగాలి. ఎందుకంటే సిబిఐలు, ఈడీలు రాజకీయ పార్టీల, ప్రత్యేకించి అధికార పార్టీల కొమ్ము కాసేటువంటి విధానానికి దిగజారడం అనంటే దేశ ప్రజాస్వామ్యాన్ని, దేశ ప్రజానీకాన్ని అపహాస్యం చేయడమే. ఇప్పటి వరకు ఈ మధ్యకాలంలో గడిచిన 5-6 సంవత్సరాల కాలంలో ఈడీలు, సిబిఐలు ఎందరి మీద కేసులు నమోదు చేయడం జరిగింది, మరి ఎందరినీ అపరాధులుగా ప్రూవ్ చేయడం జరిగింది. భయభ్రాంతులను చేయడానికి, రాజకీయ పార్టీ మారడానికి, లేదా అధికార పార్టీని ఇబ్బంది పెట్టేటువంటి వాళ్ళ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయడానికి ఈ ఈడీలను, సిబిఐలను దుర్వినియోగం చేస్తూ ఉన్నారు. కవితమ్మ విషయంలో కూడా అదే జరిగింది. బీఆర్ఎస్ పార్టీ ఇమేజ్ను, కేసీఆర్ గారి కుటుంబాన్ని మానసికంగా ఇబ్బంది పెట్టడం ద్వారా రాజకీయ పబ్బం గడపాలనేటువంటి శక్తుల కుట్రలకు ఈడీ తన వంతు పాత్ర పోషించింది కాబట్టి ఈ పరిస్థితి కొనసాగింది. ఈరోజు 5 మాసాల కాలం చేయని తప్పుకు చాలా తీవ్రమైనటువంటి మనోవేదనను
కవితమ్మ అనుభవించడం జరిగింది. ఖచ్చితంగా కామెంట్ కూడా చేసింది కోర్టు. పస లేదు అనేటువంటి విధంగా వాళ్ళ వ్యాఖ్యానాలు కూడా ఉన్నాయి. ఖచ్చితంగా ఫైనల్ జడ్జిమెంట్ కూడా మాకు నమ్మకం ఉన్నది. తాను విశ్వసించినటువంటి కడిగిన ముత్యంలాగా కవిత గారు బయటపడడం కూడా ఖాయం. సార్, గత సంవత్సరాల 2 సంవత్సరాల నుంచి కూడా విచారణ చేస్తూ కూడా ఆధారాలు సంపాదించకపోవడం దాని గురించి అసలు ఏం అర్థం చేసుకోవచ్చు అంటారు? ఆధారాలు ఉంటే కదా. వాళ్ళు మానసికంగా పార్టీలను వ్యక్తులను కుంగదీయాలనేటువంటి దుర్బుద్ధి తప్ప కేసులో పసలేదనేటువంటి విషయం స్వయంగా ఈడీకి సిబిఐకి కూడా తెలుసు. కానీ వాళ్ళ లక్ష్యం ప్రూవ్ చేయడం కాదు, ఈ వ్యక్తుల్ని ఈ కుటుంబాల్ని రాజకీయంగా కాస్త ఇబ్బంది పెట్టాలనేటువంటి ఎవరో చేసినటువంటి కుట్రకు వీళ్ళు పావులుగా మారి ఇట్లా మరి మంచి వ్యక్తుల్ని ఇబ్బంది పెట్టడంలో అటువంటి పాత్ర ఈడీ సిబిఐ పోషిస్తూ ఉన్నది. ఇది వ్యక్తులకు సంబంధించింది కాదు, ఇది వ్యవస్థ. ప్రభుత్వం లేదా ఈ దేశంలో చాలా గొప్ప పాత్ర పోషించాల్సినటువంటి సంస్థలు ఈ రకంగా దిగజారడం అంటే అల్టిమేట్గా దేశం సరి అయినటువంటి డైరెక్షన్లో పోవడం లేదనడానికి సంకేతం. సార్, దాంతోపాటుగా ప్రధానంగా ఎన్నికలకు ముందే ఏదైతే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి వారు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న దాని గురించి ఎట్లా అర్థం చేసుకోవచ్చు అంటారు? అంటే వాళ్ళు ఎన్నికల ద్వారా గెలిచి 5 సంవత్సరాల వాళ్ళ పాలనా కాలంలో ప్రజా విశ్వాసాన్ని చూరగొనడంలో, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయడంలో, దేశాన్ని సరైనటువంటి దిశలో తీసుకుపోవడంలో వైఫల్యం చెందింది. కాబట్టి ఇతర రాజకీయ పార్టీల ద్వారా వాళ్ళ అధికార పీఠాలు కదిలిపోయేటువంటి ప్రమాదం ఉన్నది. కాబట్టి ఆ దురవస్థ నుండి, ఆ దుస్థితి నుంచి బయటపడి మళ్ళీ అధికారం వాళ్ళు చేపట్టాలి అనంటే ఇతర రాజకీయ పార్టీలని ఏదో రకంగా ఒక క్షోభకు, ఒక మానసిక ఒత్తిడికి, ఒక రకమైనటువంటి కన్ఫ్యూజన్ వాతావరణం సృష్టించి ఆ స్థితి నుంచి వాళ్ళు బయటపడాలన్నటువంటి దుర్మార్గపు ఆలోచనలే ఇటువంటి కేసులు. సార్, దాంతోపాటుగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కొంతమంది నాయకులు సుప్రీంకోర్టు తీర్పుని పట్టే విధంగా మాట్లాడుతున్నారు. దీని గురించి ఏమంటారు? ఇది చాలా అత్యున్నత న్యాయస్థానం. న్యాయ వ్యవస్థ విశ్వసనీయత పట్ల కూడా ఇటువంటి చిలిపి కామెంట్ చేయడం అనేది చాలా చాలా దుర్మార్గపు మాటలు. అది వాళ్ళ దిగజారుడుతనానికి నిదర్శనం. ఇటువంటి వాళ్ళు అంటే ఈ వ్యవస్థల పట్ల న్యాయానికి, ధర్మానికి, చట్టానికి అతీతంగా వాళ్ళు ఏదో చేసేటువంటి దుర్మార్గపు ఆలోచనలో ఉన్నవాళ్ళు మాత్రం మాట్లాడేటువంటి మాటలు, అటువంటి చర్యల్ని, అటువంటి మాటల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది దేశానికి లేదా వ్యవస్థలకు మంచిది కాదనేటువంటి విషయాన్ని కూడా వారికి హెచ్చరిస్తూ ఉన్నాం. ఇది మొత్తం మీద రాజకీయ కుట్రలో భాగంగానే ఎమ్మెల్సీ కవిత గారిని అరెస్ట్ చేయడం జరిగిందని కూడా చెప్పడం జరుగుతుంది. దాంతోపాటుగా ప్రధానంగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని స్వాగతిస్తున్నట్టు, ఫైనల్ తీర్పు కూడా ఖచ్చితంగా న్యాయమే గెలుస్తుందని కూడా వారి అభిప్రాయాన్ని చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. వీడియో జర్నలిస్ట్ మధుతో వంశకృష్ణ, టీ న్యూస్, హైదరాబాద్.